ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన టీవీ ప్రేక్షకులకందరికీ వందనాలు. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. నా ప్రియమైన సోదరులారా, ప్రభువునందు ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకొని ప్రభువుతో ఐక్యం కలిగి ఉన్నారా? దేవునితో సంబంధం కలిగి, కుటుంబముతో సంబంధము కలిగి, దేవుని సంఘముతో సంబంధము కలిగి, సమాజముతో సంబంధం కలిగి ఉన్నారా? అలాగ ఉండడానికి ప్రభు అందరికీ సహాయం చేయనుగాక. ప్రభు సన్నిధిలో ఈరోజు మన అంశము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా కలిగే లాభాలు, దేవుని యందు భయభక్తి లేకపోతే కలిగే నష్టాలు. ఈరోజు దేవుని గ్రంథములో నుండి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలలో ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నవారు పరిశుద్ధమైన ప్రవర్తనతో, భక్తితో దేవుని యొక్క సన్నిధానములో వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యములో రాయబడి ఉంది. కనుక ఆ దైవభక్తిని గురించి ఆలోచన చేద్దాం. ఈరోజు ఈ దైవభక్తి కలిగి ఉండడం ద్వారా కలిగే లాభాలు, దైవభక్తి లేకపోతే కలిగే నష్టాలు, ఈ రెండు విషయాలు మనం చూసి, మనం దైవభక్తి కలిగి ఉంటే మంచిదో, మరి భక్తిని విడిస్తే మంచిదో తెలుసుకొని అలాగ నడుచుకొని దైవ దీవెన పొందుదాం. దేవుని సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. మేము భక్తిహీనులము, నీవే మాకు భక్తినిచ్చినారు. నీ మరణము ద్వారా మేము బలహీనులము తండ్రి. నీ యొక్క మరణము ద్వారా ప్రభువా, నువ్వు మా కొరకు కార్చిన రక్తము ద్వారా క్రీస్తునందు బలవంతులమవడానికి సహాయం చేసినందుకై స్తోత్రాలు. పాపులము ప్రభు నీ రక్తముతో కడిగి పవిత్రపరిచినారు, స్తోత్రాలు. శత్రువులము ప్రభువా, నీ యొక్క పవిత్రమైన రక్తము చేత ప్రభువా మేమందరం కూడా సమీపస్తులమైనాం, ఆయన మిత్రులుగా మార్చబడినందుకై స్తోత్రాలు. ప్రభువా, ఈరోజు నీ బిడ్డలమైన మేము నీ సన్నిధానములో కూడుకొని నీ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ప్రభువా, నీడల భయభక్తులు కలిగి ఉంటే ఎన్ని లాభాలు ఉన్నాయో, భయభక్తి విడిస్తే ఎంత నష్టాలు ఉన్నాయో అన్న సత్యాన్ని ఈ దినములో మేము దాన్ని ధ్యానిస్తుండగా నీవే సహాయం చేయండి. నాకు భక్తి దయచేయండి, నాకు భయము దయచేయండి. ప్రభువా, భక్తిహీనత తొలగించండి. నాయన, ప్రతి ఒక్కరూ భయభక్తులు కలిగి ఉంటే కలిగే లాభాలు తెలుసుకుని అలాగా జీవించి దైవ దీవెన పొందడానికి భాగ్యము ధన్యత ప్రసాదించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో లేఖనం ఇలా వ్రాయబడి ఉంది. దైవభక్తి ఎంత గొప్పదో మనం చూస్తున్నాం. 6వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అన్న విషయాలు మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. సంతుష్టి సహితమైన దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే సంతృప్తి ఉంటుంది, సంతుష్టి ఉంటుంది. దేవుని ఎడల భయభక్తులు కలిగిన వానికి కలిగే తృప్తి ప్రపంచంలో ఈ లోకములో కనకము కానీ, స్త్రీ కానీ, ఈ లోకములో కీర్తి కానీ ఏది ఇవ్వదు. ప్రపంచంలో ప్రశాంతంగా మహోన్నతమైనటువంటి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించడానికి సంతుష్టి ఉంటుంది. గొప్ప లాభ సాధనమై ఉన్నది అన్నాడు. గొప్ప లాభ సాధనం అంటే ఏంటి చూద్దాం. గొప్ప లాభ సాధనమై ఉన్నది దైవభక్తి, గొప్ప లాభ సాధనమై ఉన్నదని లేఖనం రాయబడి ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయములో 8వ వచనంలో లేఖనం ఇలా రాయబడి ఉంది. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయములోను రాబో జీవం విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. భక్తి, దైవభక్తి అన్ని విషయములలో ప్రయోజనకరమవుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేహపరంగా ప్రయోజనమే, మనసు పరంగా ప్రయోజనమే, ఆత్మపరంగా ప్రయోజనమే, వ్యక్తిగతంగా ప్రయోజనమే, కుటుంబపరంగా ప్రయోజనమే, సంఘపరంగా ప్రయోజనమే, సమాజపరంగా ప్రయోజనమే. భక్తి, దైవభక్తి
నీ వ్యక్తిగతంగా నిన్ను ఆత్మీయంగా ఉంచుతుంది, ఆరోగ్యం ఉంచుతుంది. అన్ని విషయాలలో నీ యొక్క తలంపులను చక్కగా ఉంచుతుంది, నీ చూపును చక్కగా ఉంచుతుంది, నీ నోటిని కూడా చక్కగా ఉంచుతుంది. అన్ని విషయంలో అది ప్రయోజనకరమైంది. ప్రియులారా, బ్రేకు బండిని కంట్రోల్ చేస్తుంది, మొగదాడు ఎద్దును కంట్రోల్ చేస్తుంది, సుక్కాని పొడవను కంట్రోల్ చేస్తుంది, తర్వాత దిక్సూసి విమానాన్ని కంట్రోల్ చేస్తూ నడిపిస్తూ ఉంటుంది. అలాగే దైవభక్తి నీ శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది, నీ ఆత్మీయ జీవితాన్ని కంట్రోల్ చేస్తుంది, నీ కుటుంబ జీవితాన్ని కంట్రోల్ చేస్తుంది. ఆ దైవభక్తి అన్ని విషయములలో కూడా ప్రయోజనమే. దైవభక్తి ఉండనివాడు త్రాగడు, దైవభక్తి ఉండేవాడు మోసం చేయడు, దైవభక్తి ఉండేవాడు అబద్ధమాడు, దొంగతనం చేయడు, వ్యభిచారం చేయడు. అప్పుడు ఏమవుతుంది? దేహము ఆరోగ్యదాయకంగా ప్రశాంతంగా ఉంటుంది. తప్పుడు పనులు చేయడం కనుక మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు ఈ లోకం విడిచినా దేవునితో తన సంబంధం ఉంటుంది కనుక దేవుని రాజ్యానికి చేరతాడు. ఎన్ని లాభాలు ఉన్నాయి కనుక దైవభక్తి అన్ని విషయములలో ప్రయోజనకరమైనది అన్న విషయాన్ని గమనించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, తర్వాత మనం గమనించినట్లయితే లేఖనం ఇలా వ్రాయబడి ఉంది. దైవభక్తి ఎన్ని విషయములలో ప్రయోజనకరమో ఇంకా లేఖనములో దేవుడు ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. దైవభక్తి సంతృష్టినిస్తుంది, దైవభక్తి అన్ని విషయములలో ప్రయోజనకరం చేస్తుంది. తర్వాత మూడవదిగా దైవభక్తి మనం చూసినట్లయితే దైవభక్తి సంతోషం ఇస్తారు. ఆ సంతోషము ఆత్మ సంబంధమైనది, కుటుంబ సంబంధమైనది. వ్యక్తిగతంగా నీ మనసులో సంతోషం. కొంతమంది చలి జ్వరం చూడండి, చలి జ్వరం వచ్చిన వాటికి లోపల నుంచి కడుపు నుంచి పుడతారు చలి జ్వరం. బయట నుంచి కప్పిన దుప్పట్లు, బయట నుంచి కప్పినటువంటి ఉల్లన్ బెడ్షీట్లు దాంట్లో పనిచేయవు. లోపల నుంచి పుట్టేదాన్ని బయట నుంచి ఉల్లన్ బెడ్షీట్లు తగ్గించలేదు చలి. అలాగే లోపల నుంచి పుట్టే సంతోషం ఇది బయట నుంచి వచ్చేది కాదు. ప్రభు అయిన దేవుని యందు భక్తి కలిగి నువ్వు పాట పాడుతూ, వాక్యం చదువుతూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని గణపరుస్తూ రక్షించబడి దేవుని కృపలో ఉంటావు గనక దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉంటాడు. లోపల నుంచి దేవుడు గొప్ప సంతోషాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. గొప్ప సంతోషం, ఆనందము దేవుడు నీకు ఇస్తాడని దేవుని గ్రంథములో చూడగలుగుతున్నాం. దైవభక్తి కలిగిన వారికి గొప్ప సంతోషం ఉంటుందని లేఖనములో దేవుడు సెలవిస్తున్నాడు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము లేఖనము ఇలా వ్రాయబడి ఉంది. సామెత గ్రంథం 14వ అధ్యాయం 14 వచనాన్ని దయచేసి తీసిన వారు మీరు కూడా చదవండి ఒకరు. అలాగా మనము దేవుని మాటలు చూద్దాం. భక్తి విడిచిన వాని మార్గములు వానికి ఎక్కసమగును, మంచి వాని స్వభావం వానికే సంతోషమిచ్చును. ప్రియులారా, భక్తి కలిగిన వాని స్వభావం వానికే సంతోషమిస్తుంది. భక్తి కలిగిన వానికి ఎంత సంతోషం ఉంటుందో మనం చెప్పలేము. కనుక భక్తి హృదయానికి, మనసుకు, కుటుంబంలో నిన్ను బట్టి అందరికీ కూడా సంతోషం కలుగుతుంది. నిన్ను బట్టి అంత సంతోషం ఉంటుంది. ఇంట్లో కానీ, నీకు కానీ, సంఘములో కానీ నిన్ను చూసిన వారికి, నీకు, అందరికీ కూడా సంతోషం ఇస్తుంది దైవభక్తి అని దేవుని గ్రంథంలో చూస్తూ ఉన్నాం. తర్వాత గమనిస్తే లేఖనములో రాయబడినది. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనములో లేఖనం ఇలా వ్రాయబడినది, నీ భక్తి నీకు ధైర్యం ఇవ్వదా? కనుక భక్తి ధైర్యం ఇస్తుంది. భక్తి కలిగిన వాడు ధైర్యవంతుడుగా ఉంటాడు. ప్రియులారా, యోబు గ్రంథములో 4వ అధ్యాయము 6వ వచనములో నీ భక్తి నీకు ధైర్యం ఇవ్వదా? నీ భక్తి నీకు ధైర్యం ఇస్తుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక భక్తి కలిగినటువంటి జీవితము ధైర్యం ఇస్తుందని లేఖనంలో రాయబడి ఉంది. కనుక భక్తి కలిగిన జీవితము ధైర్యం ఇస్తుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. ప్రియులారా, ఈ యొక్క సమయంలో భక్తి కోసం, సంతోషం కోసమై చాలామంది ఏమేమో చేస్తూ ఉన్నారు. అవన్నీ మనకు తెలిసినవే. సంతోషం కోసమై కొంతమంది టీవీ చూస్తూ ఉన్నారు, సీరియల్ చూస్తున్నారు, సినిమా చూస్తున్నారు. పురుషులు సంతోషం కోసం బీడీ, తర్వాత సిగరెట్ కాలుస్తున్నారు, సారా తాగుతున్నారు. సంతోషం కోసమే కొంతమంది ఆకుక్క వేసుకుంటున్నారు. తర్వాత కొంతమంది రకరకాలైన పనులు చేస్తున్నారు. లోకములో సంతోషం కొరకై రకరకాలైనటువంటి భక్తి, రకరకాలైనటువంటి విచారాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ సంతోషమేవో, కానీ దేవుని యొక్క సన్నిధానములో దేవుడు నీకు సంతోషం ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు. భక్తి నీకు ధైర్యం ఇస్తుంది. శ్రమలు వచ్చినప్పుడు, కునిగినప్పుడు, ప్రతి పరిస్థితుల్లో కూడా నీకు ధైర్యం కలుగుతుంది. భక్తి కలిగిన
యోబు భక్తుడు అంటాడు, దేవుడు ఇచ్చెను, దేవుడు తీసుకుని పోయినను. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 కాళ్ళ ఎద్దులు, 500 గాడిదలు, బహుమంది పనివారు, 7 మంది కొడుకులు, 3 కుమార్తెలు, అందరూ కూడా ఒకటే రోజు చనిపోతే, చనిపోయిన తర్వాత దేవుడు ఇచ్చెను, దేవుడు తీసుకున్నాడు, దేవునికి మహిమ కలుగును గాక అని దేవుని స్తుతిస్తూ ఆనందిస్తూ సంతోషంగా ధైర్యంగా ఉన్నాడు. తర్వాత మనం గమనిస్తే అతనికి ఉన్న ధైర్యం ఏంటంటే, ఇచ్చినవి పోయినాయి, ఇచ్చేటోడు ఉన్నాడు తిరిగి ఇవ్వడానికి అనే ధైర్యం ఉంది. ఆ గొప్ప ధైర్యం ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆరోగ్యం పోయిందా? ఆరోగ్యం పోయింది, కానీ ఆరోగ్యం ఇచ్చేవాడు ఉన్నాడు. తర్వాత కుటుంబ పరిస్థితులు వాలేవా? పరిస్థితులు చక్కదిద్దే దేవుడు ఉన్నాడు. ఐశ్వర్యం పోయిందా? తిరిగి ఇచ్చే దేవుడు ఉన్నాడు. పిల్లలు పోయినారా? తిరిగి ఇచ్చే దేవుడు ఉన్నాడు. నీ జీవితంలో ఏది కోల్పోయినావో అది తిరిగి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. కనుక దేవుని సన్నిధిలో నీ భక్తి నీకు ధైర్యం ఇస్తుంది. భక్తి స్త్రీ పురుషులకు ధైర్యం ఇస్తుంది. భక్తి పిల్లలకు పెద్దలకు ధైర్యం ఇస్తుంది. భక్తి కుటుంబానికి ధైర్యం ఇస్తుంది. భక్తి వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి ధైర్యం ఇస్తుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక దైవ భక్తి ధైర్యం ఇస్తుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనములో దేవుని వాక్యం ఇలా రాయబడి ఉంది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం. రాజు ఇందును గురించి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞేయగా బంట్రతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. అతడు దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. అద్భుతమైన విషయం అండి. ఎంతోమంది హాని చేయాలనుకున్నారు. తన తోటి జతపని వారు 123 మంది వాళ్ళు అందరూ కూడా కీడు చేయాలనుకున్నారు, ఇతనికి హాని చేయాలనుకున్నారు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు గనక అతనికి ఏ హాని కలగలేదు అనే విషయాన్ని గమనించాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఏ హాని, ఎవరు ఎంతమంది హాని తలపెట్టినా ఏ హాని కలగదు. ప్రియులారా, దానియేలు దేవుని యందు భక్తి కలిగిన వాడు. దానియేలు ఏ నేరమైనను ఏ తప్పైనను చేయనివాడు. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. అతని మీద నేరాలు మోపాలని ఎన్నో ప్రయత్నాలు చేసినారు. అతడు రాజుకు నష్టం కలగజేయనివాడు, దేవుని యందు భక్తి కలిగిన వాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. ప్రియులారా, అతని మీద నింద మోపాలని, అతనికి ఏదో ఒకటి తప్పు మోపి అతడు తప్పులు మోపాలని, నేరం మోపాలని ఎన్నో విషయాలు ప్రయత్నం చేసినారు. కానీ అతడు నమ్మకస్తుడై ఉన్నందున ఏ తప్పైనను ఏ నేరమైనను చేసిన వాడు కాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. నా ప్రియమైన సోదరులారా, భగవంతుని యందు భక్తి కలిగినటువంటి వాడు ఒకరికి హాని చేయుడు, తాను హాని నొందడు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే దానియేలు దేవుని యందు భక్తి కలిగిన వాడు గనక అతనికి ఏ హాని కలగలేదు. సింహాల సహితము పిల్లులై పక్కన వచ్చి పనుకున్నాయి. ప్రియులారా, దైవభక్తి కలిగినటువంటి దానియేలు ఏ హాని నొందలేదు అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక అతడు భక్తుడై ఉన్నందున, దేవుని యందు భక్తి కలిగి ఉన్నందున అతనికి ఏ హాని కలగలేదని లేఖనం రాయబడింది, పరిశుద్ధాత్మని రాయించినాడు. కనుక నీవు నేను మనమందరం కూడా దైవభక్తి కలిగి ఉండడం ద్వారా ప్రియులారా మనకు ఏ హాని కలగదు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఎంతోమంది హాని చేయాలనుకుంటారు, కానీ నీకు హాని కలగదు అన్న విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో 86వ కీర్తన 2వ వచనంలో దేవుని వాక్యం ఇలా వ్రాయబడి ఉంది. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడుము, నా దేవా నిన్ను నమ్ముకుని ఉన్న నీ సేవకుని రక్షింపుము. దైవ భక్తుని ప్రాణాన్ని దేవుడు కాపాడుతాడు. భక్తుని ప్రాణాన్ని దేవుడు కాపాడుతాడని దేవుని వాక్యములో రాయబడింది. కనుక ప్రియులారా, భక్తుల ప్రాణములు, దేవుని యందు భక్తి కలిగిన వారి ప్రాణమును కాపాడుతానని దేవుని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుని మాట ఇంకో మాట రాయబడి ఉన్నది. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. భక్తుల పాదములను దేవుడు తొట్టిల్లనీయడు. భక్తుల పాదములు తొట్టిల్లనీయడు. అవును ప్రియులారా, దేవుని యందు భక్తి కలిగి ఉన్నటువంటి వారి వాళ్ళను దేవుడు తొట్టిల్లనీయడు అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. భక్తుల పాదములను దేవుడు తొట్టిల్లనీయడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం.
కనుక తొట్టిల్లకుండా నేను కాపాడుకును, తండ్రి అయిన దేవుని నిర్దోషులను నేను నిలబెట్టుటకు శక్తిగల మన రక్షకుడు నీకు తోడై ఉన్నాడు. భగవంతుడు నిన్ను తొట్టిల్లకుండా కాపాడగలడు, నీ ప్రాణములకు సేద తీర్చగలడు, తన మార్గములు నీతి మార్గములు నేను నడిపించగలడు. కనుక భక్తులమైన మనము తొట్టిల్ల నీకుండా కాపాడుతాడు దేవుడు అన్న విషయాన్ని మనం గమనించాలని కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. తర్వాత మనం గమనించినట్లయితే దినవృత్తాంతముల 2వ గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనములో మేలు దేవుని సన్నిధిలో ఇక్కడ గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో దేవుడు సెలవిస్తున్నారు. 2వ దినవృత్తాంత గ్రంథములో 6వ అధ్యాయము 41వ వచనం. 6:41 దినవృత్తాంతముల 2వ గ్రంథము 6వ అధ్యాయము 41వ వచనం దయచేసి చదువుతున్నాను. మీరు కూడా చదవాలని కోరుతూ ఉన్నాను. నీ భక్తులు మేలును బట్టి సంతోషింతురుగాక, నీ భక్తులు మేలును బట్టి సంతోషింతురుగాక. ప్రియులారా, భక్తులకు మేలు కలుగుతుంది. దేవుడు చేసే మేలు ఇంత అంతని కాదు. తన భక్తులకు దేవుడు మేలు చేస్తానని దేవుని వాక్యములో దేవుడు సెలవిస్తున్నాడు. మేలు చేత సంతోషింపజేస్తాడు. తన భక్తులకు ఎవరెంత కింద కీడు చేయాలనుకున్నా దేవుడు తన భక్తులకు మేలు చేస్తానని దేవుని గ్రంథములో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత మనం గమనించినట్లయితే తన భక్తులను దేవుడు ఎడవడు. 30 కీర్తన గ్రంథం 30 కీర్తన 2వ వచనములో భక్తులను దేవుడు విడవడు. దేవుడు తన భక్తులను విడవడు. ఎప్పుడు కూడా తన భక్తులను తండ్రి తన కొడుకు చేయబట్టుకుని నడిపించినట్టుగా దేవుడు ఈ లోకమనే ఈ సముద్రములో, ఈ లోకములో నువ్వు శరీరాశి నేత్రాశిలో పడిపోయిన పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు నిన్ను చేపట్టుకొని నేను విడవకుండా నడిపిస్తాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. తర్వాత గమనిస్తే కీర్తన గ్రంథం 16వ కీర్తన 2వ వచనంలో భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు దేవునికి ఇష్టలు. దేవునికి స్తోత్రం. భక్తి కలిగిన వాడంటే దేవునికి ఎంత శ్రేష్టమైన వాడు. భక్తి కలిగిన వారు దేవునికి ఇష్టలు. కనుక ప్రియులారా, ఇన్ని దీవెనలు ఉన్నాయి కనుక మనమందరం కూడా భక్తి కలిగి జీవించి మన జన్మను సార్థకం చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. భక్తి కలిగి ఉండడం ద్వారా ఇన్ని లాభాలు ఉన్నాయి. మరి భక్తి విడిస్తే ఎన్ని నష్టాలు ఉన్నాయో కూడా దేవుని గ్రంథములో మనం చూడగలుగుతాం. చూడండి, ఆ పరిశుద్ధ గ్రంథములో దేవుని యందు భక్తి లేకపోతే కలిగే నష్టాలు. 1వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ అధ్యాయం సామెతల 1వ అధ్యాయము 26వ వచనం 27వ వచనం. వారు లేఖనములు గమనించినట్లయితే వాళ్ళు ఎన్నో నష్టాలు, వాళ్ళు అపాయం అనేది సుడిగాలి వలె వస్తుందట. భయం అనేది ప్రియులార తుఫాను వలె వస్తుంది. ఉన్నట్టుండి భక్తి విడిచిన వారికి శ్రమలు విస్తరించును. ప్రభువును విడిచిన వారికి శ్రమలు విస్తరిస్తాయి. ఆ శ్రమలు ఏంటంటే తుఫాను వలె భయం, సుడిగాలి వలె అపాయం పుడుతుంది. ఎప్పుడు ఏం పుడుతుందో తెలియదు. అపాయం సుడిగాలి పుట్టినట్టు పుట్టి మనిషిని ఎత్తుకుని పోతారు. అపాయం ఎప్పుడే అపాయం కలుగుతుందో, ఎప్పుడే సుడిగాలి వస్తుందో, ఎప్పుడే కష్టం వస్తుందో, ఏ నష్టం వస్తుందో నీకు తెలియదు. కనుక అపాయము సుడిగాలి వలె వచ్చి నిన్ను తీసుకెళ్తుంది. భయం తుఫాను వలె వస్తుంది. భయము తుఫాను వలె, అపాయము సుడిగాలి వలె వస్తుంది. భయం అనేది సుడిగాలి వలె నీకు వస్తుంది. భయం భక్తి విడిస్తే. తర్వాత మనం గమనిస్తే 1వ అధ్యాయం 7వ వచనములో నష్టం కలుగుతుంది. భక్తి విడిచిన వారికి నష్టం కలుగుతుంది, దుఃఖం ప్రాప్తిస్తుంది. దుఃఖము కూడా అతని కలుగుతుందని దేవుని సన్నిధిలో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అపాయము, భయము, నష్టము, కష్టము, దుఃఖము ఇన్ని కలుగుతాయి భక్తి విడిస్తే. భక్తి విడిచిన వారికి శ్రమలు విస్తరిస్తును. ఆ శ్రమలు అపాయము, భయము, నష్టము, కష్టము, తర్వాత దుఃఖము ప్రాప్తిస్తుంది. ఇవి ఎవరు విడిపించరు. ఇంకా దేవుడు నీకు దూరమైనాడు గనక ఏ మనుషుడు కూడా నువ్వు వీటి నుంచి నేను విడిపించడానికి ఎవరికి చేత కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. తర్వాత నువ్వు భక్తి విడిసి నువ్వు అపాయములో ఉండి నువ్వు విచ్చలవిడిగా బ్రతుకుతూ నామకార్థంగా నువ్వు ప్రార్థన చేస్తే, గతంలో నా ప్రార్థన అంతా వింటున్నాడు దేవుడు అని మళ్ళా ఏదైనా చేయాలని ప్రయత్నం చేస్తే, పాపం విడిచకుండా భక్తి మానుకొని నువ్వు చేసే ప్రార్థన పాపం అవుతుంది. నీ ప్రార్థన దేవుడు వినడు అని లేఖనములో మన 8వ వచనంలో 1వ అధ్యాయం 8వ వచనంలో చూడగలుగుతున్నాం. ప్రియులారా, నీవు భక్తి విడిస్తే దేవుని సన్నిధిలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. 1వ అధ్యాయం 32వ వచనంలో గమనిస్తే, భక్తి విడిచిన వాడు
దేవుని విడిచి భక్తి విడిచి నాశనం అవుతాడని దేవుని వాక్యం 32వ వచనంలో చూస్తాం. తర్వాత క్షేమం కలిగినదని మైమరిచి నిర్మూలమవుతారు. భక్తి విడిచిన వారు నిర్మూలమవుతారని లేఖనములో చూడగలుగుతున్నాం. వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము భరిస్తారు. భక్తి విడిచిన వానికి వాని ప్రవర్తన తగిన ఫలము అతడు భరిస్తాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇన్ని కష్టాలు భక్తి విడిస్తే ఉన్నాయనే దేవుని గ్రంథంలో చూడగలుగుతున్నాం. దేవుడే నీకు శత్రువు అవుతాడు, దేవుడే నీకు విరోధి అవుతాడు, దేవుడే నిన్ను పట్టడానికి చేయి పైకెత్తుతాడు, చేయి పట్టుకున్నవాడు విడుస్తాడు. నీ పరిస్థితి చాలా ఘోరమవుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని విడిచిన వాడు భక్తి మానుకున్న వానికి ఇన్ని నష్టాలు ఉన్నాయి కనుక మనమందరము కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి మన జన్మను సార్థకం చేసుకోవలసినదిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంత నష్టము కష్టం ఉంది కనుక మనం జీవితాన్ని ధన్యము చేసుకొని జీవితాన్ని చరితార్థం చేసుకోవలసినదిగా మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. మరొకసారి మీకు ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కలిగే లాభాలు మీకు మరొకసారి చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని యందు భక్తి కలిగి ఉంటే కలిగేటువంటి లాభాలు చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి సంతృష్టి, గొప్ప సంతృష్టి కలుగుతుంది. రెండవది, అన్ని విషయములలో నీకు ప్రయోజనం కలుగుతుంది. దేహ విషయములో, ప్రాణ విషయములో, ఆత్మ విషయములో, అలాగే వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా, సమాజపరంగా నీకు ప్రయోజనం కలుగుతుంది. అన్ని పరిస్థితుల్లో భార్య, భర్త, పిల్లలు, కుటుంబం, ప్రతి విషయములు కూడా గొప్ప ప్రయోజనం. ఆ ప్రయోజనం ఎంతో గొప్పది. దేవుని ఎడల భయభక్తులు కలిగిన నేను కూడా దేవుని ఎన్నో ప్రయోజనాలు పొంది నా జీవితాన్ని ధన్యం చేసుకున్నాను కనుక మీరు కూడా గొప్ప ప్రయోజనం పొందుతారని మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత మనం గమనిస్తే దేవుని యందు భక్తి కలిగిన వానికి గొప్ప సంతోషం ఉంటుంది. సామెత గ్రంథం 14వ వచనం ప్రకారం దేవుని యందు భక్తి కలిగిన వానికి ధైర్యం ఉంటుంది. యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం ప్రకారం గొప్ప ధైర్యం దేవుడు అనుగ్రహిస్తాడు. తర్వాత మనం గమనిస్తే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనంలో భక్తి కలిగిన వానికి ఏ హాని కలగదు. ప్రియులారా, ఎన్నో శత్రువులు మనకు అపాయాలు కలగచేయాలని, హాని చేయాలని ప్రయత్నం చేస్తారు. కానీ దేవుని యందు భక్తి కలిగిన వారికి దేవుడు హాని కలగనీయుడని దానియేలు ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవుని యందు భక్తి కలిగినటువంటి వారు లేఖనములో వాళ్ళు మేలు చేత సంతోషంగా ఉంటారు. దేవుని యందు భక్తి కలిగిన వారు మేలు చేత వాళ్ళ సంతోషముగా ఉంటారని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని యందు భక్తి కలిగిన వారు దేవుడు వాళ్ళని ఇడవడు. దేవుని యందు భక్తి కలిగిన 37వ కీర్తన 28వ వచనములో దేవుని వాక్యంలో రాయబడింది, తన భక్తులను దేవుడు ఎన్నడూ ఇడవడు. నిన్ను, నీ కుటుంబాన్ని, దేవుడి నీ సంఘాన్ని నిన్ను ఎప్పుడు కూడా విడవడు అన్న విషయాన్ని గమనించాలి. కనుక దేవుని యందు భక్తి కలిగిన వారు దేవునికి ఇష్టలు, వాళ్ళు దేవునికి కేవలం శ్రేష్టమైన వారుగా ఉంటారు. తర్వాత దేవునికి ఇష్టలుగా ఉంటారు. గొప్ప దీవెన దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. కనుక ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎన్ని లాభాలు ఉన్నాయి కనుక దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుదాం. ఒకవేళ భయభక్తులు మానుకుంటే కలిగే నష్టాలు కూడా మనం చూస్తున్నాం కదా. భయభక్తులు మానుకోవడం ద్వారా ఎన్ని నష్టాలు మానవునికి ఉంటాయంటే దేవుని గ్రంథములో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. వారికి భయం అనేది తుఫాను వలె వస్తాయి, అపాయం అనేది సుడిగాలి వలె వస్తాయి. వాళ్ళ భక్తి వాళ్ళ కుటుంబంలో దుఃఖం ఉంటుంది, వారి కుటుంబంలో కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది. వారి కుటుంబంలో వారు ప్రార్థన ఎప్పుడైతే భక్తి మానుకుంటారో వ్యక్తిగత ప్రార్థన ఉండదు, కుటుంబ ప్రార్థన ఉండదు, సంఘ ప్రార్థన ఉండదు, నామకార్థ జీవితం అయిపోతారు. అక్కడ ఏమవుతుందంటే వాళ్ళ ప్రార్థన కూడా దేవుడు వినడు. దేవుని విసర్జించి వారు నాశనం అవుతారు, నిర్మూలమవుతారని దేవుని గ్రంథములో మనం చూడగలుగుతున్నాం. వారు ఎంతో నష్టపోతారు. తర్వాత వాళ్ళు దేవుని విసర్జించడం ద్వారా నాశనం అవుతారని కూడా లేఖనము రాయబడింది. దేవుని విసర్జించి నాశనమైన వారు ఎంతోమంది ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భగవంతుని విడిచి భక్తి విడిచి ఈ భూమి మీద ఎవరు కూడా బాగుపడిన వారు ఎవరు లేరు. దేవుని ఆరాధన మానుకొని, బైబిల్ చదవడం మానుకొని, ప్రార్థన మానుకొని, భక్తి మానుకొని, సంఘం మానుకొని ఈ భూమి మీద మనగలిగిన వారు ఎవరు కూడా లేరు అన్న విషయాన్ని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక దేవుని పిల్లలమైన మనమందరం కూడా భక్తి విడిస్తే, విసర్జిస్తే
భక్తిని విడిస్తే నిర్మూలమైపోతాం, భక్తిని విడిస్తే నాశనం అవుతాం, భక్తిని విడిస్తే మనకు భూమి మీద మనము మన కుటుంబము నష్టపోతామన్న విషయాన్ని మనం గమనించాలి. భక్తి విడిచినటువంటి వారు పరిశుద్ధ గ్రంథములు ఎవరైనా బాగుపడినారా? భక్తి విడిచిన వారు గెహాజీ ఏమైనా బాగుపడినాడా? యూదా ఇస్కరియోతు ఏమైనా బాగుపడినాడా? భక్తి విడిచినటువంటి వారు బైబిల్లో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరూ ఎవరైనా బాగుపడినారా? కనుక ఎవరూ బాగుపడలేదు. కనుక భక్తి విడిచినటువంటి వారి జీవితము అది ఎన్నో శ్రమలకు కారణం. యెహోవాను విడిచి వేరొకను అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. భక్తి విడిచిన వారికి వారి జీవితం ఎక్కసమవుతుందంట, ఎక్కసమవుతుంది, బ్రతికే వెక్కసమవుతుంది. సామెత కింద 14 వచ్చిన వాళ్ళు అంటాడు, భక్తి విడిచిన వారి మార్గం వారికి ఎక్కసమైపోతుంది. ఎంత వెక్కసం ప్రియులారా! ఈరోజు మీకు మనవి చేస్తూ ఉన్నాను, దేవుడు అంటున్నాడు, నా రాకడ కొరకు ఎదురు చూస్తున్న మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్తతో ఉండమన్నాడు. కనుక భక్తి కలిగి మన జీవితం ధన్యం చేసుకుందాం. భక్తి అన్ని విషయములలో ప్రయోజనకరము, భక్తిహీనత అన్ని విషయములలో నష్టం కలుగుతుంది, నిష్ప్రయోజనం. కనుక భక్తి కలిగి మన జన్మను సార్థకం చేసుకోవడానికి ప్రభు అందరికీ సహాయం చేయనుగా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి, జీవముగల దేవాని పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తోత్రములు నాయన. భక్తి, దైవ భక్తి అన్ని విషయంలో లాభం, గొప్ప లాభ సాధనమైనదన్నారు. ఏమిటి ఆ లాభం? సంతుష్టి నాయన. ఏమిటి ఆ లాభం? అన్ని విషయములలో ప్రయోజనం. ఏమిటి ఆ లాభం? సంతోషం, ధైర్యం. ఏమిటి ఆ లాభం? ఏ హాని కలగదు. ఏమిటి ఆ లాభం? మేలు. ఏమిటి ఆ లాభం? భక్తులు విడవవు. ఏమిటి ఆ లాభము అంటే వారు నీకు శ్రేష్ఠులు, కేవలం ఇష్టలై జీవిస్తారు. గొప్ప ధన్యత. మరి భక్తి విడిస్తే కలిగే నష్టాలు కూడా ఉన్నాయి. వారికి అపాయం సుడిగాలి వలి పుడుతుంది, భయం తుఫాను వలి వస్తుంది, కష్టం, దుఃఖం, నష్టం, నిర్మూలమైపోతారు, నాశనమవుతారు. వాళ్ళ ప్రార్థన నిలబడదు, మైమరిచి నిర్మూలమైపోయి నష్టపోతారు, జీవితం ఎంతో నశించిపోతారు, వాళ్ళు తొట్టిల్లిపోతారు, ఎక్కసమైపోతే వాళ్ళ జీవితమే వారికి శ్రమలు ప్రాప్తిస్తాయి. దాన్ని తీసేసుకోవడానికి వాళ్ళ తరము కాదు. కనుక ఆయన భక్తి విడిచి నష్టపోకుండా ప్రతి ఒక్కరూ చెప్తున్న నేను వింటున్న ప్రతి ఒక్కరము కూడా భక్తి కలిగి మా జన్మ ధన్యం చేసుకునే భాగ్యము దాన్ని ప్రసాదించుమని, దేహమునకు ఆరోగ్యమును, మనసుకు నెమ్మది, ఇంటికి ఆశీర్వాదం, సమస్యల పరిష్కారం కలిగజేసే దైవ భక్తిని కలిగి ప్రతి ఒక్కరు జీవించే భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడి మీద మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మంచి భక్తి పరులుగా తీర్చునుగాక, ఆమేన్. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రేమ, సంతోషం, సమాధానమందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం. రక్షణ, స్వస్థత, పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం. సంఘ కాపరులు, వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు, బీడీ ఎంటీహెచ్. పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు, బీటీహెచ్, ఎంటీహెచ్. సెల్ నంబర్స్ 9908711854 మరియు 9989750722.